వైష్ణవులుగాని వారల్లెవ్వరూ లేరు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య అద్వైత భావనతో కూడిన విశిష్టాద్వైత తత్వాన్ని బోధించారు. ఈ విశ్వమంతా విష్ణువు యొక్క ప్రభావమే నిండి ఉన్నప్పుడు ఇక వైష్ణవులు కాని వారు ఎవరుంటారు అని ప్రశ్నిస్తారు. రూపాలు, పేర్లు వేరైనా అంతటా ఉన్నది ఆ శ్రీహరియే అని గుర్తించడమే నిజమైన జ్ఞానమని అన్నమయ్య ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: ఈ విశ్వమంతా విష్ణుమయం, కాబట్టి వైష్ణవులు కాని వారు ఎవరూ లేరు. ఇతర దేవతలు ఉన్నారని అనుకోవా పని లేదు, ఎందుకంటే అందరిలోనూ ఉన్నది ఆ పరమాత్మే. ఎవరిని పూజించినా, ఎవరిని తలచినా అది ఆ శ్రీహరికే చెందుతుంది. ఈ సత్యాన్ని గ్రహిస్తే చాలు, మనిషి పుణ్యాత్ముడవుతాడు. మనసు చంచలమై ఇతర రూపాలను కొలిచినా అనాథనాథుడైన ఆ తిరువేంకటపతి మనల్ని తనవారిగా స్వీకరిస్తాడని అన్నమయ్య భరోసా ఇచ్చారు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ యూనివర్సల్ హిమ్, Annamaya declares that there is no soul in this universe who is not a Vaishnav, a follower of Vishnu, because the entire cosmos is permeated by Lord Vishnu's power. He emphasizes that one need not distinguish between different deities, as they all embody the same supreme truth. Whether one worships any form or thinks of any being, it ultimately reaches Sri Hari. As long as one understands this unity, they become virtuous. He concludes that even if our restless minds wander toward various forms, the Lord of Thirumal, who is the protector of the helpless, will eventually embrace everyone. Pallavi. వైష్ణవులుగాని వారల్లెవ్వరూ లేరు విష్ణు ప్రభావ మీ విశ్వమంతయుగాన. భావము: ఈ ప్రపంచమంతా విష్ణువు యొక్క ప్రభావమే నిండి ఉంది. కాబట్టి ఈ లోకంలో వైష్ణవులు, విష్ణువుకు సంబంధించినవారు కాని వారు ఎవ్వరూ లేరు. వివరణ: భగవంతుడు సర్వవ్యాపి. ప్రతి అణువులోనూ ఆయనే ఉన్నప్పుడు సమస్త జీవరాశి ఆయన రూపమే అవుతుంది. ఈ సత్యాన్ని తెలిసినవాడు అందరినీ సమానంగా చూస్తాడు. చరణం 1. అంతయు విష్ణుమయం బట మరి దేవతాంతరములు గలవననేలా భ్రాంతి బొంది ఈ భావము భావించి నంతనే పుణ్యులవుట దప్పదుగాన. భావము: అంతా విష్ణుమయమే అయినప్పుడు ఇక ఇతర దేవతలు, దేవతాంతరములు వేరుగా ఉన్నారని అనుకోవడం ఎందుకు? ఒకవేళ భ్రాంతి వల్ల అలా అనుకున్నా చివరికి అంతా ఒకటే అనే భావాన్ని గ్రహించిన వెంటనే ఎవరైనా సరే పుణ్యాత్ములు అవ్వడం ఖాయం. వివరణ: రూపాలు వేరైనా పరమాత్మ ఒక్కడే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్న వేద వాక్యాన్ని అన్నమయ్య ఇక్కడ గుర్తు చేస్తున్నారు. చరణం 2. ఎవ్వరి గొలిచిన నేమిగొరత మరి ఎవ్వరి తలచిన నేమి అవ్వలివల శ్రీహరిరూపుగాని వారెవ్వరు లేరని ఎరుకదోచిన చాలు. భావము: ఏ దైవాన్ని కొలిచినా వచ్చే లోటు, కొరత ఏముంది? ఎవరిని ధ్యానించినా వచ్చే ఇబ్బంది ఏముంది? అంతటా అందరిలోనూ ఆ శ్రీహరి రూపమే తప్ప మరొకటి లేదని జ్ఞానం, ఎరుక కలిగితే చాలు. వివరణ: భక్తిలో ముఖ్యమైనది భగవంతుని ఉనికిని గుర్తించడం. ఆ ఉనికి శ్రీహరి రూపమే అని గ్రహించిన భక్తుడికి ఎక్కడా భేదభావం కనిపించదు. చరణం 3. అతిచంచలంబైన యాతుమ గలిగించు కతమున బహుచిత్తగతులై ఇతరుల గొలిచిన ఎడైక యనాద పతి తిరువేంకటపతి చేకునుగాక. భావము: మనస్సు అత్యంత చంచలమైనది. ఆ చంచలత్వం వల్ల రకరకాల ఆలోచనలతో మనిషి ఇతర రూపాలను కొలుస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ అనాథలకు నాథుడైన ఆ తిరువేంకటపతి మనల్ని వదలకుండా తన వారిగా స్వీకరిస్తాడు. వివరణ: మనసు పొరపాట్లు చేసినా, ఇతర మార్గాల్లో వెళ్ళినా అంతిమంగా శరణు కోరితే ఆ వెంకటేశ్వరుడు అందరినీ ఉద్ధరిస్తాడని అన్నమయ్య ఈ కీర్తనను మంగళకరంగా ముగించారు. మనసిజ గురుడితడో. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య పరమాత్మ తత్వాన్ని ప్రశ్నోత్తరాల రూపంలో చర్చించారు. మన్మథుడికి తండ్రి, మనసిజ గురుడు, వేదాలు స్తుతించేవాడు, అందరిలో ఉండే అంతరాత్ముడు, చైతన్యాన్ని ఇచ్చేవాడు. ఆయనే ఈ వెంకటేశ్వరుడా లేక ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతూ సమస్త జగత్తుకు ఆయనే ఏకైక ప్రభువని ఇందులో స్థిరపరిచారు. తెలుగు సారాంశం: వేదాలు కీర్తించే ఆ పరమాత్మ ఈయనేనా లేక వేరే ఎవరైనా ఉన్నారా?
మన్మథుడిని కన్న తండ్రి ఈయనే కదా. అందరిలోనూ అంతరాత్ముడిగా ఉండే జగన్నాథుడు గోవిందుడు ఈ శ్రీహరి కాక మరెవరు? కోటి సూర్యుల తేజస్సుతో అందరికీ ప్రాణ చైతన్యాన్ని ఇచ్చే దేవదేవుడు ఈయనే కదా. బ్రహ్మ మొదలైన దేవతలకు పరదైవం పార్వతీదేవి శాంకరి చేత నిరంతరం స్తోత్రాలు అందుకునే ఆ శ్రీశ్వరుడు కాక ఈ లోకంలో మరో దేవుడు ఉండే అవకాశముందా అని అన్నమయ్య పరమాత్మను కీర్తించారు. ఇంగ్లీష్ సమ్మరీ. In this philosophical composition, Annamaya wonders about the supreme identity of Lord Venkateshwar. He asks rhetorically whether the father of Cupid, Manasija, the one praised by the Vedas, is indeed this Lord or someone else. He explores the concept of the Antaryami, inner soul, questioning if the source of all consciousness and the Lord of the universe, Jagannath, could be anyone other than him. With the brilliance of 100 suns, he is the supreme deity for even Brahma. Annamaya concludes that the Lord who accepts the praises of goddess Parvati and resides on Venkatadri is the ultimate truth, and there is no one else besides him. Pallavi. మనసిజ గురుడితడో మరియు గల్డో వేద వినుతూ డీతడుగాక వేరొకడు గల్డో. భావము. మన్మథునికి తండ్రి మనసిజ గురుడు ఈయనేనా? లేక వేరే ఎవరైనా ఉన్నారా? వేదాల చేత కునియాడబడేవాడు వేద వినుతుడు ఈ స్వామి కాక మరొకడు ఉండగలడా? వివరణ. మన్మథుడు విష్ణువు కుమారుడని పురాణాలు చెబుతాయి. వేదాలు ప్రతిపాదించే పరబ్రహ్మ స్వరూపం ఈ శ్రీవెంకటేశ్వరుడే అని అన్నమయ్య ఇక్కడ ధృవీకరిస్తున్నారు. చరణం 1. అందరికి నితడెపో అంతరాత్ముడనుచు నందు రితడో మరియు నవలనొకడో నందకధరుడు జగన్నాథుడచెచుతుడు గోవిందు డీతడుగాక వేరొకడు గల్డో. భావము. అందరిలోనూ అంతర్యామిగా ఉండేవాడు ఈయనే అని అంటారు. నిజంగా ఈయనేనా లేక పైన ఇంకెవరైనా ఉన్నారా? నందకమనే ఖడ్గాన్ని ధరించేవాడు జగత్తుకు నాథుడు నాశనం లేనివాడు అచ్యుతుడు గోవిందుడు ఈయన కాక వేరొకడు ఉండటం సాధ్యమా? వివరణ. భగవంతుడు ప్రతి జీవిలోనూ అంతరాత్ముడిగా ఉంటాడు. అటువంటి పరమాత్మ వెంకటేశ్వరుడే అని, ఆయనకు మించిన వారు ఎవరూ లేరని భావం. చరణం 2. తనరనిందరికి చైతన్యమొసగిన యాత ఉనర నితడో మరియు నొక్డు గల్డో దినకరసతేజుడగు దేవదేవుడు తద్వినుతూ డితడుగాక వేరొకడు గల్డో. భావము. ఈ లోకంలోని సమస్త జీవులకు చైతన్యాన్ని ప్రాణాన్ని ప్రసాదించినవాడు ఈయనేనా లేక వేరే ఎవరైనా ఉన్నారా? వందలాది సూర్యుల తేజస్సు దినకర శతతేజుడు కలిగిన దేవదేవుడు ఈ శ్రీహరి కాక మరొకడు ఉండగలడా? వివరణ. మనలో ఉన్న ప్రాణశక్తి దైవ ప్రసాదం. సూర్యుడికి కూడా కాంతినిచ్చే ఆ మహా తేజస్సు ఈ స్వామిదే అని అన్నమయ్య వర్ణించారు. చరణం 3. పంకజభవాదులకు పరదైవమీతడని అంకింతురితడో అధికుడొకడో శాంకరీ స్తోత్రములు సతతమును గైకునడి వెంకట విభుడో కాక వేరొకడు గల్డో. భావము. బ్రహ్మ పంకజభవుడు మొదలైన దేవతలకు ఈయనే పరదైవమని అందరూ నిశ్చయిస్తారు. ఈయనేనా లేక ఈయన కంటే అధికుడు ఇంకెవరైనా ఉన్నారా? పార్వతీదేవి శాంకరి చేసే స్తోత్రాలను ఎల్లప్పుడూ స్వీకరించే ఆ వెంకటేశ్వర విభుడు కాక వేరొక దేవుడు ఉండటం కల్లా. వివరణ. చివరగా అన్నమయ్య తన సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ అందరూ ఆరాధించే ఆ పరమదైవం ఈ తిరుమల వెంకటేశ్వరుడే అని నిర్ధారించారు. ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన అన్నమయ్యకు కలిగిన ఒక దివ్య స్వప్న వృత్తాంతం. నిద్రలో ఉన్న అన్నమయ్యకు సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. ఆ కలలో ఆయన చూసిన గోపురాలు కాంతులు స్వామి ఆభరణాలు మరియు అభయహస్తాన్ని వర్ణిస్తూ ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన తన్మయత్వంలో తాను ఎలా మేల్కొన్నారో ఈ పాటలో వివరించారు. తెలుగు సారాంశం. సమస్త లోకములకు తండ్రి అయిన తిరువేంకటాద్రీసుని ఇప్పుడే కలలో చూశాను. అత్యంత ఎత్తైన శేషాద్రి శిఖరాన్ని అతిలేని గోపుర కాంతులను కోటి సూర్య తేజస్సుతో వెలుగుతున్న స్వామిని చూసి మేల్కొన్నాను. బంగారు వాకిళ్లు మణిమయ కిరీటము పీతాంబరము ధరించిన స్వామిని కళ్లారా చూశాను. శంఖ చక్రాలను ధరించి అభయహస్తాన్ని చూపిస్తున్న ఆ హరిని
గురువును దర్శించుకుని పరవశంతో నిద్రలేచాను. ఇంగ్లీష్ సమ్మరీ. In this celebrated composition set in Raga Bhuplam, Annamaya describes a divine dream in which he beheld the Lord of all worlds, Sri Venkateshwar. He narrates seeing the majestic peaks of Seshadri, the radiant temple towers, and the Lord glowing with the brilliance of a billion suns. He vividly describes the golden doors, the gem-studded crown, and the Lord's yellow robes. Witnessing the Lord holding the conch and discuss while offering protection through his Abhayhasta, Annamaya wakes up in a state of spiritual ecstasy, realizing he has seen the Supreme Master. Pallavi. ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు నప్పడగు తిరువేంకటాద్రీసుగంటి భావము. ఇప్పుడే నేనొక అద్భుతమైన కల కన్నాను. ఈ సమస్త లోకములకు తండ్రి అప్పుడు అయిన ఆ తిరువేంకటాద్రి ప్రభువును కలలో దర్శించుకున్నాను. వివరణ. భక్తుడికి నిద్రలో కూడా భగవంతుని చింతన ఉంటే అది దివ్య స్వప్నంగా మారుతుంది. అన్నమయ్యకు ఆ స్వామి తండ్రిలా కనిపించారని ఇక్కడ అప్పుడు అనే పదంతో సంబోధించారు. చరణం 1. అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి ప్రతిలేని గోపుర ప్రభలు గంటి శతకోటి సూర్యతేజములు వెలుగగ గంటి చతురాస్యు పొడగంటి చేయన మేలుకంటి భావము. అత్యంత గొప్పదైన శేషాద్రి కొండ శిఖరాన్ని చూశాను. సాటిలేని గోపురాల కాంతులను చూశాను. 100 కోట్ల సూర్యుల తేజస్సుతో వెలుగుతున్న పరమాత్మను చూశాను. బ్రహ్మదేవుని, చతురాస్యుడు వంటి దేవతలు సేవించే ఆ స్వామిని చూడగానే త్వరగా చెయ్యన నిద్ర మేల్కొన్నాను. వివరణ. తిరుమల కొండను దర్శించడమే ఒక పుణ్యం. ఆ కొండపై వెలిగే కాంతి సూర్యకాంతి కంటే మిన్న అని అన్నమయ్య వర్ణించారు. చరణం 2. కనకరత్న కవాటకాంతు లిరుగడగంటి ఘనమైన దీపసంఘములు గంటి అనుపమమణిమేమగు కిరీటము గంటి కనకాంబరము గంటి గక్కన మేలుకంటి భావము. బంగారు రత్నాలతో పొదిగిన తలుపుల కవాట కాంతులను ఇరువైపులా చూశాను. వెలుగుతున్న దీప సమూహాలను చూశాను. సాటిలేని మణిమయ కిరీటాన్ని, బంగారు వస్త్రాన్ని, కనకాంబరము ధరించిన స్వామిని చూసి వేగంగా గక్కన మేల్కొన్నాను. వివరణ. గర్భాలయంలోని దివ్య మంగళ స్వరూపాన్ని, ఆ వెలుగులను అన్నమయ్య కళ్లకు కట్టినట్లు వివరించారు. చరణం 3. అరుదైన శంఖచక్రాదులిరుగడ గంటి సరిలేని అభయహస్తము గంటిని తిరు వెంకటాచలాధిపుని జూడగ గంటి హరి గంటి గురుగంటి నంతట మేలుకంటి భావము. అరుదైన శంఖ చక్రాలు స్వామికి ఇరువైపులా ఉండటం చూశాను. భక్తులకు రక్షణనిచ్చే సాటిలేని అభయహస్తాన్ని చూశాను. ఆ తిరువేంకటాచలపతిని, ఆ శ్రీహరిని, నా గురువును దర్శించుకుని సంపూర్ణ జ్ఞానంతో అంతటా మేలుకున్నాను. వివరణ. శంఖ చక్రాలు దైవత్వానికి చిహ్నాలు, అభయహస్తం కరుణకు చిహ్నం. భగవంతుడే గురువుగా దర్శనమిచ్చారని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. తీపనుచు చేదు తెగదిని. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జీవితంలోని అజ్ఞానాన్ని, లోకరీతిని విశ్లేషించారు. తీపి అనుకుని చేదును తినడం అంటే సుఖం అనుకుని దుఃఖానికి కారణమయ్యే పనులను చేయడం. మనుషుల మధ్య ఉండే సంబంధాలు అవసరాల మీద ఆధారపడి ఉంటాయని, ఈ నిజాన్ని తెలుసుకుని భయాన్ని, భ్రాంతిని వదిలి భగవంతుని వైపు మొగ్గు చూపాలని ఇందులో బోధించారు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ philosophical song, Annamaya critiques human ignorance and the superficiality of worldly relationships. He compares chasing transient pleasures to eating something bitter thinking it is sweet, which only leads to inevitable suffering. He points out that people stay close only as long as their needs or debts are satisfied. Once their purpose is served, their affection vanishes. Annamaya advises that instead of wasting time on these fleeting bonds and being driven by relentless karma, one should meditate on Lord Venkateshwar to overcome fear and break free from worldly illusions. Pallavi. తీపనుచు చేదు తెగదిని వెనక్బడరాని ఆపదల చేత బొరలాడేముగాన. భావము. తీపి అని భ్రమపడి విషయ సుఖాలను,
చేదునైనా సరే అతిగా తిని ఆ తర్వాత తప్పించుకోలేని ఆపదలలో చిక్కుకుని నానా అవస్థలు పడుతున్నాము. వివరణ: తాత్కాలిక సుఖాల కోసం చేసే పనులు భవిష్యత్తులో దుఃఖాన్ని ఇస్తాయని తెలిసినా మనిషి అజ్ఞానంతో వాటి వెంటే వెళ్తాడని అన్నమయ్య ఇక్కడ హెచ్చరిస్తున్నారు. చరణం 1. అప్పుదీరినదాకా నలవోకకైనవా రెప్పుడునూ తమవార లేలోదురు అప్పటప్పటికీ ప్రియ మనుభవింపుచు మమత చెప్పినటువలే తాము సేయవలెగాక. భావము: అప్పు తీరే వరకు లేదా తమ అవసరం తీరే వరకు స్నేహంగా ఉండేవారు ఎప్పటికీ మనవారు ఎలా అవుతారు? ఆ సమయానికి లభించే సుఖాన్ని అనుభవిస్తూ ఆ మమకారం చెప్పినట్లు ఆడటమే తప్ప అక్కడ నిజమైన బంధం ఉండదు. వివరణ: లోకంలో బంధుత్వాలు, స్నేహాలు తరచుగా లావాదేవీల మీద ఆధారపడి ఉంటాయని, అవసరం తీరగానే అవి కనుమరుగవుతాయని భావం. చరణం 2. పొందైన వారమని పొద్దు ఓకకు తిరుగు ఇందరును తమవార లేలోదరు కందువగు తమ కార్యగతులు దీరినదాక సందడింపుచు ప్రియము జరపవలెగాక. భావము: మనకు ఆత్మీయులమని చెప్పుకుంటూ కాలక్షేపం, పొద్దుపోక కోసం మన చుట్టూ తిరిగే వారంతా మనవారు ఎలా అవుతారు? తమ పనులు నెరవేరే వరకు మాత్రమే వారు ఎంతో ప్రేమగా నటిస్తూ సందడి చేస్తారు. వివరణ: స్వార్థం కోసం దగ్గరయ్యే వారు మన అభ్యున్నతిని కోరుకునేవారు కాదని, కేవలం తమ స్వప్రయోజనాల కోసమే మనతో ఉంటారని అన్నమయ్య వివరిస్తున్నారు. చరణం 3. తెగని కర్మము దమ్ము తిప్పుకుని తిరిగాడ ఆగడు కోరిచి పెక్కులాడ నేమిటికి తగ వెంకటేశ్వరుని తల్చి ఇన్నిట తాము విగత భయులై భ్రాంతి విడువవలేగాక. భావము: తెగని కర్మలు మనల్ని వదలక చుట్టుముట్టి ఆడిస్తుంటే ఈ లోకంలో వృధాగా లేనిపోని మాటలు, ఆగడు పడటం ఎందుకు? వీటన్నిటికీ పరిష్కారం శ్రీ వెంకటేశ్వరుని స్మరించడమే. ఆయనను తలచుకుని భయం లేనివారై విగత భయులై ఈ సంసార భ్రాంతిని వదిలిపెట్టాలి. వివరణ: కర్మ బంధాలను తెంచుకోవడానికి భగవన్నామా స్మరణే ఏకైక మార్గం. ఆ స్వామిని నమ్ముకునే లోకంలోని ఈ మిథ్యా సంబంధాల పట్ల భయం, భ్రాంతి తొలగిపోతాయని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. అదిగాక నిజమతం బదిగాక యాజకం. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య ఒక సామాన్యమైన యజ్ఞానికి, ఆధ్యాత్మిక సాధనకు మధ్య ఉన్న పోలికలను వర్ణించారు. భగవంతుని చేరుకోవడానికి చేసే యజ్ఞంలో పశువు ఏది? అగ్ని ఏది? పురోహితులు ఎవరు? అనే విషయాలను వివరిస్తూ శ్రీ వెంకటేశ్వరుని ధ్యానమే పరమావధి అని ఇందులో ప్రబోధించారు. తెలుగు సారాంశం: నిజమైన మతం, నిజమైన యజ్ఞం, నిజమైన హృదయ సుఖం మరియు పరలోక సుఖం ఇవన్నీ శ్రీహరి చింతనలోనే ఉన్నాయి. విజ్ఞానమనే యజ్ఞంలో మనలోని సంకల్పం అనే పశువును బలి ఇవ్వాలి. మమకారం లేకపోవడమే, నిర్మమకారం, ఆ యజ్ఞానికి ఆచార్యుడు. శాంతి, దమము వంటి సుగుణాలే అక్కడ ఉండే పండితులు. శ్రీ వెంకటేశ్వరుని ధ్యానమే సోమరసం. ఆయన కృప అనే సముద్రంలో మునగడమే యజ్ఞం ముగిశాక చేసే పవిత్ర స్నానం, అవబృతం. ఇదే నిజమైన ఆధ్యాత్మిక యాగం. English summary: in this symbolic composition, Annamaya equates the process of spiritual enlightenment to a Vedic sacrifice, yagna. He asserts that true religion and mental peace lie in this internal sacrifice. Here, pure knowledge is the ritual, and one's worldly intentions, sankalp, are the sacrificial animal. Detachment, nirmamkara, acts as the presiding priest, and virtues like self-control and patience represent the assembly of Brahmans. Meditating on Lord Venkateshwar is the sacred drink, somapna, and immersing oneself in his grace is the final purificatory bath, avbritham. Pallavi: అదిగాక నిజమతం బదిగాక యాజకం బదిగాక హృదయసుఖ మదిగాక పరము. భావము: అది తప్ప కింద వివరించబోయే అంతర్యాగం తప్ప వేరేది నిజమైన మతం కాదు, అది తప్ప వేరేది యజ్ఞం కాదు. దానివల్లనే హృదయానికి సుఖం, పరలోక ప్రాప్తి కలుగుతాయి. వివరణ: బాహ్య ఆచారాల కంటే అంతఃకరణ శుద్ధితో చేసే సాధనే నిజమైన ఆధ్యాత్మికత అని అన్నమయ్య ఉద్దేశ్యం. చరణం 1.
అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు నమరినది సంకల్పమను మహపశువు ప్రమదమను యూపగంబమున విశసింపించి విమలేందు యాహుతులు వేల్పంగవలదా. భావము: నిర్మలమైన విజ్ఞానమనే గొప్ప యజ్ఞంలో అధ్వరము, మన మనసులోని కోరికలు లేదా సంకల్పం అనేదే బలి ఇవ్వాల్సిన పశువు. అతిశయమైన ఆనందం, ప్రమదం అనే యూపస్తంభానికి ఆ పశువును కట్టివేసి నిర్మలమైన బుద్ధి అనే ఆహుతులను అగ్నిలో వేయాలి. వివరణ: యజ్ఞంలో పశువును బలి ఇచ్చినట్లు జ్ఞానయజ్ఞంలో మనలోని అజ్ఞానపు సంకల్పాలను, కోరికలను త్యాగం చేయాలి. చరణం 2. అరయ నిర్మమకార మాచార్యుడై చెలగ వరుసతో ధర్మదేవత బ్రహ్మగాగ దొరకున్న శమదమాదులు దానధైర్యభా స్వరగుణాదులు విప్రసమితి గావలదా. భావము: ఈ యజ్ఞానికి మమకారం లేకపోవడం, నిర్మమకారం అనేదే ప్రధాన ఆచార్యుడు. ధర్మదేవతయే యజ్ఞాన్ని నడిపించే బ్రహ్మ కావాలి. మనలోని శాంతి, ఇంద్రియ నిగ్రహం, శమదమాదులు, దానం, ధైర్యం వంటి ప్రకాశవంతమైన గుణాలే యజ్ఞంలో పాల్గొనే పండితుల విప్రసమితి సమూహం కావాలి. వివరణ: యజ్ఞం సఫలం కావాలంటే మంచి ఆచార్యులు, పండితులు ఉండాలి. ఆధ్యాత్మిక సాధనలో మన సుగుణాలే ఆ పండితులు అని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3. తిరువేంకటాచలాధిపుని ధ్యానంబు నరులకును సోమపానంబు గావలదా. పరగా నాతని కృపాపరిపూర్ణ జలదిలో నరుహులై యవబృదం బాడంగవలదా. భావము: తిరుమల వెంకటేశ్వరునిపై చేసే నిరంతర ధ్యానమే భక్తులకు సోమరసం, యజ్ఞంలో తాగే పవిత్ర రసం కావాలి. చివరగా ఆ స్వామి యొక్క పరిపూర్ణమైన కృప అనే సముద్రంలో మునగడమే యజ్ఞం చివర చేసే పవిత్ర స్నానం, అవబృతం కావాలి. వివరణ: యజ్ఞం పూర్తయ్యాక సోమపానం, అవబృద స్నానం ముఖ్యం. అలాగే భక్తి మార్గంలో స్వామి ధ్యానం, ఆయన కృపను పొందడమే అన్నిటికంటే గొప్ప ముగింపు అని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు.